ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామమున ఈ రోజున దేవుని ఉపవాస వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట వందనాలు. ఈరోజు వాక్యంలో ఒకనొక సందర్భంలో యేసు ప్రభు శిష్యులతోటి ఒక మాట చెప్పి, సముద్రము దాటి నాకంటే ముందుగా మీరు అక్కడికి వెళ్ళండి, ఆ ఒడ్డున నా కోసం ఎదురు చూస్తూ ఉండండి, నేను తర్వాత మీ దగ్గరకు వస్తా అని వారిని బలవంతం చేసి ముందుగానే ఆ ఒడ్డుకి వెళ్ళమని చెప్పి వారిని పంపిస్తాడు. ఇంకా అక్కడ సువార్త చెప్పడం అయిపోయిన తర్వాత వాళ్ళని పంపించేసిన తర్వాత ఆయన ఒక్కడే తెల్లవారుజాము 4వ జాము రాయబడి ఉన్నది. అంటే తెల్లవారుజాము మరి ఏదో 4వ జామున రాయబడి ఉన్నది. అంటే తెల్లవారుజాము అయి ఉంటుంది. మొత్తం ఇంక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈయన యేసుప్రభు వారు తెల్లవారుజామున ఆ సముద్రం మీద నడుచుకుంటా వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. మనకు అవసరం పడవలు, లేకపోతే ఊర్లలో మీరు చూస్తే తాటి బొత్తల మీద కూడా కాలవలను దాటుతూ ఉంటారు. ఆ తాటి చెట్టు ముద్దు ఉంటుంది కదా, దానిని వేసుకొని దాటుతారు. మనకు అవసరం. ఈరోజు మన వాక్య ధ్యానము ఆత్మీయంగా వెళ్ళాలి. ఈ సముద్రం అంటే, ఈ కాలవ అంటే, నీళ్లు అంటే ఆత్మీయంగా చూసుకున్నట్లయితే మన ఎదురున్నటువంటి కష్టాలు, దాటలేనటువంటి సమస్యలు వీటిని అధిగమించాలంటే ఆయన మనకు తోడై ఉండాలి. అలాగనే యేసు ప్రభు సముద్రం మీద నడుచుకుంటా వారిని ముందుగానే చెప్పిండు కదా, మీరు పోయి అక్కడ ఉండండి, నేను వస్తా అని చెప్పనని బలవంతం చేసి పంపిస్తాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనంలో రాయబడి ఉన్నది. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేశాను. చూద్దాం, వీళ్ళని శ్రమల్లోకి పంపించి ఆ శ్రమల్లో ఉన్నప్పుడు విశ్వాసం అనేది, ఆత్మీయ జీవితం అనేది మంచిగా ఇటుక బెళ్ళతో కట్టినటువంటి ఇల్లు లాగా గట్టిగా ఉన్నదా లేదా అని బలవంతం చేస్తాడేమో ఈయననే ఒక్కోసారి బలవంతం చేసి పంపిస్తాడేమాట. ఎందుకంటే తెలుసుకోవాలి, వీళ్ళు బీరాలు బలకటం కాదు అంతా క్షేమం ఉన్నప్పుడు, బంధాలు బలకటం కాదు అంతా నెమ్మదిగా ఉన్నప్పుడు, శ్రమ యందు విశ్వాసపు మాటలు రావటం అది బలమైనటువంటి ఇల్లు, బలమైన మనుషుడు, అది బలమైనటువంటి ఆత్మీయ జీవితం శ్రమలో. అలాగనే వీళ్ళని ఏం చేసినట్టు యేసు ప్రభు, మీరు వెళ్ళిపోయి అక్కడ ఉండండి, ఆ ఒడ్డున మీరు ఉండండి అని చెప్పనని బలవంతం చేసి పంపిస్తాడు. బలవంతం చేసి పంపించిన తర్వాత ఈ యేసు ప్రభు ఏం చేస్తారంటే, ఎప్పుడో తెల్లవారుజామున 4వ జామున సరాసరి ఆ సముద్రం మీదనే అడుగు మీద అడుగు వేసుకుంటూ పోతా ఉంటే వీళ్ళు చూస్తూ ఉంటారు, ఈ చీకట్లో ఏం దెయ్యాలు ఎడ తిరుగుతా ఉన్నాయి, ఎవరో ఏంది ఇట్లా తిరుగుతా ఉన్నారని చెప్పినని కొంచెం సేపు హృదయాలు కదులుతాయి. ఎందుకంటే ఉన్నదే వీళ్ళు సముద్రంలో, ఇంకో అటు చూడబోతున్నామో ఎవరో కదులుతా మన దగ్గరకు వస్తున్నట్టుంది, ఎటన్నా పారిపోదామా అంటే అవకాశం లేదు. ఏం చేద్దామని వాళ్ళు భయపడ్డట్టు రాయబడి ఉన్నది.
అదే వచనంలో, అదే అధ్యాయంలో ఆ, ఆయన 26వ వచనంలో రాయబడి ఉన్నది. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. భయంతో కేకలు పెట్టారంట. యేసు ప్రభు నడుచుకుంటా వస్తా ఉంటే సముద్రం మీద చూసి భయపడతా ఉన్నారు. వీళ్ళు ఉన్నదేమో సముద్రం దగ్గర. యేసు ప్రభు ఏం చేస్తా ఉన్నాడంటే సముద్రంలో పడి వాళ్ళని ముందుగానే పంపించిండు కదా, మీరు ఒడ్డుకు అవతల ఉండండి, నేను వస్తా అని చెప్పినని ఆ సముద్రంలో పడి నడుచుకుంటా పోతుంటే చూసి భయపడిపోయి కేకలు పెడతా ఉన్నారు. ఆత్మీయంగా చూసుకుంటే ఈరోజు వాక్యాన్ని శ్రమల యందు ఆయన యొక్క సహాయము మనకు తోడై ఉంటే అది ఎంతటి ఉపద్రవమైనా సరే మనము ఆ శ్రమని, ఆ సమస్యని దాటుకొని ముందుకెళ్ళిపోతాం. యేసు ప్రభులాగా ఆ పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి పేతురు చూసి యేసు ప్రభుని ఒక మాట అడుగుతాడు, వచ్చేది నీవే అయితే, నేను భూతమని భయపడతా ఉన్నావు, నిజంగానే నీవే అయితే యేసు ప్రభువా, నేను ఈ నీళ్ళ మీద వచ్చేటట్లుగా నాకు ఆజ్ఞ ఇవ్వనా అంటే, సరే రా అని చెప్పినని యేసు ప్రభు అంటాడు. సరేరా అని యేసు ప్రభు అంటాడు. అంటే ఈ ధైర్యం చేసి ఆ సముద్రంలోనే కాలు తీసి పెట్టగానే మునిగిపోతున్నట్లుగా అర్థమవుతుంది. ఆ కాలు చూడబోతేనేమో దర్జాగా ఇది ఆ ఎర్ర తివాచీలు పరిచి అధికారులు అయినటువంటి వాళ్ళు ఎలాగ నడుచుకుంటా పోతారో హుందాగా, అలాగే యేసు ప్రభు సముద్రం మీద నడుచుకుంటా వస్తా ఉన్నాడు. నేను కూడా అలాగనే వస్తా అనుకొని కాలు పెట్టిండో లేదో మునిగిపోతా ఉంటాడు. మునిగిపోతా ఉన్నప్పుడు యేసు ప్రభు అంటాడు, 31వ వచనంలో రాయబడి ఉన్నది, వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతూ అని అతనితో చెప్పాను. అనుసరించేది నన్నే, చూస్తా ఉన్నది నన్నే, నేనని తెలుసు, అయినా కానీ ఎందుకు అవిశ్వాసం ఎందుకున్నది? చూసింది నన్నే, వింటూ ఉన్నది నా మాటలే, చూసి విని కూడా ఇంకా అల్ప విశ్వాసం ఎందుకు, ఎవరేలే అని చెప్పినని నా మాట మీద, నా యొక్క ఆజ్ఞల మీద, నేను చూపించినటువంటి మార్గము మీద విశ్వాసం అనేది లేదా? నేను చెప్పే దీంట్లో నడువు అని విశ్వాసము కలిగి నడవాలంతే. ఆ విశ్వాసపు మార్గంలో ఆయన ఏం చేస్తాడంటే మన విశ్వాసము కొలది మనల్ని తిన్నగా నిలబెడతాడు. కూలిపాట ఉండదు. ఇట్లా అంతే, పోతనే ఉందో అనుకున్నాం దేవుని మార్గంలో. కొంచెం అల్ప విశ్వాసం, కొంచెం సందేహం ఏం చేస్తుంది పడేస్తుంది. అందుకే సమస్య ఎదురైనప్పుడు హుందాగా, దర్జాగా ఆ శ్రమలో పడి నడిచేంత విశ్వాసం అనేది ఉంటే ఆయన మన విశ్వాసాన్ని బట్టి మన యొక్క శ్రమని, సమస్యని తీసేస్తాడు. ఈరోజు వాక్య ధ్యానము దేవుడు అదే గుర్తు చేసి చెప్తా ఉన్నాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనంలో రాయబడి ఉన్నది,
నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చజాలవు. ఈ వచనంలో మన వాక్య ధ్యానము, నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును. జలములు అంటే ఆత్మీయంగా మనం చూసుకుంటే ఇప్పుడున్నటువంటి మనకు ఎదురయ్యేటువంటి కష్టాలు, శ్రమలు, ఈ శ్రమలలో బడి నడిచేటప్పుడు ఆయన మనల్ని మునిగిపోనియ్యాడు. ఈ శ్రమలో పడి మునిగిపోనివ్వడు. ఒకసారి మీరు న్యూస్ పేపర్లు తిరిగేస్తే కొన్ని విషాదకరమైనటువంటి జీవితాలు ఎదురైతాయి. నేను చూసా, చెప్తే బాగోదు. గొప్ప స్థితిలో మంచి జీవితాన్ని కలిగిన వాళ్ళు, చెప్తే బాగోదని చెప్పట్లే, ఎందుకంటే హేళన చేయటం కాదు, కానీ అంత మంచి జీవితాన్ని అనుభవించి సమస్యలో పడి ఆత్మహత్యలు చేసుకున్నారు. సమస్యలో పడి చూస్తేనేమో మంచి జీవితం వాళ్ళది, కోట్లకి ఆస్తి ఉన్నది, గొప్ప అందరికి తెలిసిన వాళ్ళే. నాకు ఒక్కడికే తెలిసిన మనిషి గురించి నేను చెప్పట్లా, అందరికీ తెలిసిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. గొప్ప స్థితిని కలిగినటువంటి వాళ్ళు సమస్యలని జయించలేక ఆ సమస్యలలో పడి నలిగిపోయారు. మనము నలిగిపోము, ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రానియ్యాడు. మన జీవితాలు సమస్యకి దాసోహమైపోయి అందరిలాగా కొట్టుమిట్టాడుతూ ఉండవు. ఆయన అంటా ఉన్నాడు ఈరోజు వాగ్దానంలో, తోడై ఉంటా. శిష్యులందరూ చూస్తూ ఉండగా ఆయన సముద్రం మీద నడుచుకుంటూ పోతా ఉన్నాడు. శిష్యులందరూ చూస్తూ ఉన్నారు, సముద్రంలో పడి నడుచుకుంటూ పోతా ఉన్నాడు. సముద్రం అంటే ఆత్మీయంగా అర్థం ఏమొస్తుంది అంటే లోకము అని వస్తుంది. సముద్రం అంటే లోకం. లోకంలో ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే నడుచుకుంటూ పోతాడు. మనము లోకంలో నడుస్తా ఉన్నాం, ఆయన లోకం మీద నడుస్తా ఉన్నాడు. ఆమేన్. లోకము మీద నడిచే దేవుడు మనల్ని నడిపించడానికి సమర్థుడు, మనల్ని నడిపించగలిగినటువంటి శక్తిమంతుడు. ఏ సమస్య అయినా సరే ఆయన ముందు నిలబడదు, ఎందుకంటే ఆయన పాదాల కింద లోకం ఉన్నది. లోకంలో ఉన్నటువంటి మనల్ని ఆయన పాదము కింద ఉన్నటువంటి ఆ నీళ్లు ఉన్నాయి కదా, ఆ నీళ్ళల్లో మునిగిపోకుండా పేతురుకి ఎలాగైతే చెయ్యి ఇచ్చి ఆదుకున్నాడో అలాగనే మనల్ని కూడా ఆదుకుంటాడు. ఆమేన్, ఆమేన్. మీకున్నటువంటి ప్రతి సమస్యలో విశ్వాసాన్ని కోల్పోవద్దు, అంటే ఆయన మీద నమ్మకాన్ని కోల్పోవద్దు. ఆయన చేతి సహాయము చేత మీరు సమస్యలన్నీ జయిస్తారు. ఆమేన్. అలాగ ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ ఉదయకాలం మందు ఉపవసించి ప్రార్థిస్తూ ఉండగా అయ్యా, ఈ ప్రార్థన మనవులను జ్ఞాపకం చేసుకొని తండ్రి అయిన దేవ, ఈ మందిరమునకు అయ్యా విశాలమైనటువంటి గొప్ప ఆత్మీయ స్థితితో పాటు గొప్ప అయ్యా మందిరాన్ని మీరు అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా ఎక్కడెక్కడి నుంచో చేర్చబడుతూ ఉన్నటువంటి ప్రతి సహోదరుని దేశ విదేశాల నుంచి ఈ పరిచర్యని, ఈ ఉదయకాల ప్రార్థనతో పాటు ఈ వాక్యాలను అనుసరించుచూ ఉన్న ప్రతి ఒక్కరి హృదయాన్ని ఎరిగినటువంటి తండ్రి, వారిని దర్శించి వారి సమస్యలలో పేతురుని ఏ రీతిగా అయ్యా నీ చేతిని ఇచ్చి ఆదుకున్నావో అదే రీతిగా నీ చేతిని తండ్రి నీ బిడ్డలకు అనుగ్రహించి వారిని ఆదుకోనమని ఉపవాస మనవులను జ్ఞాపకం చేసుకొని దీవించండి. ప్రతి ఒక్కరిని దర్శించండి. ఆన్లైన్ ద్వారా నిన్ను అనుసరించుచూ ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. ఈ ఉపవాస మనవులు మీ పాదముల చెంత ప్రతిష్ఠించి యేసు నామమున వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన దేవుని కృప మనకు తోడయ్యుండును కాక. ఆమేన్, ఆమేన్.